ప్రెజెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీస్గా తెరకెక్కుతున్న మూవీస్ ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ మేకర్స్. దీన్ని బట్టి చూస్తే ఈ సంక్రాంతికి ఎంత గట్టి పోటీ ఉండబోతోందో అర్థమవుతోంది. ఇంత గట్టి పోటీ ఉన్నా కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం ఆ హీరోల సినిమాలకి అస్సలు భయపడకుండా తాను ప్రొడ్యూస్ చేస్తున్న శతమానం భవతి అనే మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిన్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. మొదట్లో ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పించుకుంది అనే వార్తలు వచ్చినా దిల్ రాజు ఆ వార్తల్ని ఖండిస్తూ తన మూవీని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే విడుదల చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దిల్ రాజు ఇంత కాన్ఫిడెన్స్గా ఉండడానికి కారణం ఆ మూవీ అవుట్పుట్ అట. అవును, శతమానం భవతి మూవీని రీసెంట్గా చూసిన దిల్ రాజు తన సన్నిహితుల దగ్గర ఈ సినిమా పక్కా హిట్ అని చెప్తున్నాడట. మొత్తానికి పెద్ద మూవీస్కి అస్సలు భయపడకుండా ఎంతో ధైర్యంతో రిస్క్ చేసి మరీ దిల్ రాజు సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. విమర్శకులు మాత్రం సంక్రాంతికి శతమానం భవతి ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని పాజిటివ్నెస్ని వ్యక్తం చేస్తున్నారు.